అమరావతిలో కీలకమైన రోడ్డు సమస్యకి ఇంకా పరిష్కారం దొరకట్లేదు. దాదాపు 7-8 ఏళ్లుగా ఈ సమస్య కొలిక్కి రావడం లేదు. అనేక రకాల అవస్థలతో సీడ్ యాక్సెస్ రోడ్డు మధ్యలోనే నిలిచిపోవాల్సి వచ్చింది. 2019 నాటికి వెంకటపాలెం వరకు ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే గడిచిన 2 ఏళ్లుగా ఈ ప్రాజెక్టుని ముందుకు నెట్టే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేసింది. సిఆర్డీఏ కూడా అనేక రకాల ప్రయాస పడుతోంది. కానీ ఇవేమీ కొలిక్కి వస్తున్న దాఖలాలు లేకపోవడంతో అనేక సమస్యల మధ్య సీడ్ యాక్సెస్ రోడ్డు నత్తనడకన నడుస్తోంది. ఇక్కడ మనం చూస్తే సీడ్ యాక్సెస్ రోడ్డు వెంకటపాలెం దాటి మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం దాటి ఇది నేరుగా ముందుకెళ్ళి ఉండవల్లి దగ్గర కలవాల్సి పొలాల మీదుగా సాగాల్సి ఉంటే మధ్యలో రైతులు అడ్డం పెట్టడంతో మొత్తం రోడ్డునే వంకర తిప్పాల్సిన పరిస్థితి వచ్చింది. మనం చూడవచ్చు రోడ్డు వాహనాలన్నీ కూడా ఇలా చుట్టూ తిరిగి వంకర తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ వరకు రోడ్డు పూర్తయింది. మనం నిల్చున్నటువంటి ఈ ప్రాంతంలో ఈ పెనమాక గ్రామానికి సమీపంలో ఇక్కడ రోడ్డు పూర్తయింది. నిజానికి మధ్యలో ఈ కొద్దిపాటి పొలం కలిగినటువంటి రైతు భూమి ఇచ్చుంటే ఈ రోడ్డు స్ట్రైట్గా వెళ్ళడానికి ఆస్కారం వచ్చేది. కానీ ఈ ఒక్క రైతు భూమి ఇవ్వడానికి సిఆర్డీఏ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి మాటలు విశ్వసించకపోవడంతో ఇప్పుడు రోడ్డు వంకర తిరిగింది. మొత్తం వాహనాలన్నీ ఇలా చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. సీడ్ యాక్సెస్ రోడ్డు నేరుగా 10-12 లైన్లు పైబడినటువంటి రహదారి వేగంగా వాహనాలన్నీ దూసుకుపోయేదానికి తగ్గట్టుగా నిర్మాణం చేస్తుంటే ఇక్కడ మాత్రం రైతులు రాజధాని ప్రాంతంలో ఇంకా పూర్తిగా చంద్రబాబు సర్కార్ని విశ్వసించడం లేదు. ఆఖరికి సీడ్ యాక్సెస్ రోడ్డు లాంటివి నిర్మించడానికి కూడా ససేమిరా అంటున్నారు. తన పొలానికి అటు ఇటు రోడ్డు పూర్తయినా మధ్యలో తన పొలం మాత్రం ఇవ్వడానికి ససేమిరా అంటున్నారు. అందుకే ఈ రోడ్డు ఇలా వంకర్లతో సాగాల్సిన పరిస్థితి ఉంది. మనం చూడవచ్చు ఈ ఒక్క రైతు కేవలం కొన్ని ఎకరాల పొలం ఈ ఒక్క రైతు భూమి ఇచ్చుంటే ఈడి సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి అనేక రకాలుగా అవస్థలు తొలగేవి, మరింత ముందుకు సాగడానికి అవకాశం చిక్కేది. కానీ ఒక్క రైతు మాత్రం అందుకు నిరాకరించారు, భూములు ఇవ్వలేదు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ రైతు పొలం వరకు వచ్చి మొత్తం రోడ్డుని నిలిపివేయక తప్పని పరిస్థితి. కనీసంగా కొద్ది మాత్రమైనా రాకపోకలు సాగించే నిమిత్తం మరొక భూమి ఇచ్చిన రైతు పొలంలో రోడ్డుని తిప్పి వంకరగా అటువైపు మళ్లించి వాహనాల్ని దారి తిప్పి మళ్లించాల్సినటువంటి పరిస్థితికి వచ్చారు. మరి ఈ రైతు సమస్య ఎప్పటికి పరిష్కారం అయ్యేను అన్నది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇప్పటికే ఈ పెనుమాక ఉండవల్లి ప్రాంతానికి చెందినటువంటి 4.5 ఎకరాలకు చెందిన రైతులు భూములు ఇవ్వడానికి ససేమిరా అంటున్నారు. ఈ 4.5 ఎకరాల భూములు రైతులు ఇస్తే మాత్రమే సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తవుతుంది. సీడ్ యాక్సెస్ రోడ్డు నేరుగా విజయవాడ మంగళగిరి రహదారిని అంటే కృష్ణా బ్యారేజ్కి ఎగువన కనెక్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఇప్పటికే స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు సాగుతున్నాయి. స్టీల్ బ్రిడ్జ్ అందుబాటులోకి వచ్చినప్పటికీ ఈ రైతులు భూములు ఇచ్చినప్పుడు మాత్రమే సీడ్ యాక్సెస్ రోడ్డు అవకాశం చిక్కుతుంది. నేరుగా కరకట్ట మీద నుంచి రావాల్సిన అవసరం లేకుండా అనేక అవస్థలు పడాల్సినటువంటి సమస్య రాకుండా జనానికి కొంత వెసులుబాటు దక్కుతుంది. ప్రధానంగా అమరావతికి అత్యంత కీలకమైన రహదారి సదుపాయం దక్కుతుంది. కానీ మధ్యలో రైతులు ససేమిరా అంటున్నారు. ల్యాండ్ పూలింగ్కి అసలు అయిష్టత చూపేశారు. దాంతో ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించినటువంటి విషయంలో కూడా ఈ రైతులు ఇప్పటి వరకు భూములు ఇవ్వడానికి నిరాకరించినటువంటి వాళ్ళు సహకరిస్తారా, చట్టపరమైనటువంటి చిక్కులు తెస్తారా, అనేక రకాలైనటువంటి లీగల్ సమస్యల్ని ముందుకు నెట్టుతారా? ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ప్రశ్నలు. ప్రభుత్వం వీలైనంత వేగంగా ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారానైనా ఈ భూములు తీసుకుని సీడ్ యాక్సెస్ రోడ్ పూర్తి చేయాలి అనే సంకల్పంతో ఉంది. కానీ రైతులు సహకరించకపోవడంతో ఆ ప్రక్రియ ముందుకు సాగట్లేదు. మరి ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ ఏమవుతుంది? రైతులు ఎంత మేరకు సహకరిస్తారు? ఈ పెనుమాక ఉండవల్లి రైతులు సహకరించకపోతే ల్యాండ్ ఎక్విజిషన్ కొర్రీలు పెడితే ఆ తర్వాత సీడ్ యాక్సెస్ పరిస్థితి ఏంటి? ఇలాంటి అనేక ప్రశ్నలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మాత్రం ఒక రైతు ఇక్కడ మనం చూసినటువంటి పొలం రైతు నిరాకరించడంతో ఎలా అవస్థలు పడాల్సి వస్తుందో కళ్ళకెదురుగా అందరికీ కనిపిస్తోంది.